ఎక్సైజ్ కార్యాలయాలు కొన్ని ప్రైవేటు బిల్డింగుల్లో కొన్ని ప్రభుత్వ స్థలాల్లో కొనసాగుతున్నాయన్నారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. హైదరాబాద్లోని నాచారంలో ఎక్సైజ్ ఆఫీసును ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద్తో కలిసి ప్రారంభించారు. ప్రైవేటు బిల్డింగులలో కొనసాగే ఆఫీసులకు సొంత భవనాలు కట్టించేలా ఎక్సైజ్ మంత్రితో చర్చిస్తామన్నారు. మాదక ద్రవ్యాలపై జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. మత్తు పదార్థాలను అరికట్టాల్సిన బాధ్యత ఎక్సైజ్ శాఖపై ఉందన్నారు. కల్తీ లిక్కర్పై జాగ్రత్తలు తీసుకుని వైన్సులు నడిపే విధంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆఫీసులు ప్రారంభించుకోవడం జరుగుతున్నది. రాష్ట్రంలో 14 ఎక్సైజ్ కొత్తగా సిఐ ఆఫీసులు కూడా ప్రారంభించి రంగారెడ్డి జిల్లాలో రాయన్నార్ గాని, మేడ్చల్ గాని, ఉప్పల్ ప్రాంతాల్లో కూడా మరి సరూనాల్లో కూడా 9 సిఐ ఆఫీసులు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి కొంత మరి ల్యాండ్ కూడా అవసరం ఉన్నది. కొన్ని ప్రైవేట్ గా ఉన్నాయి, కొన్ని మరి వాటికి గవర్నమెంట్ ల్యాండ్ కూడా అలాట్ చేపించి శాంక్షన్ చేపించి కట్టేయాలని చెప్పేసి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు. తప్పకుండా మా వంతు మరి మంత్రి జూపల్లి చూసి తీసుకుపోయి ఎక్కడైతే మరి ల్యాండ్ అలాట్ అయి ఉన్నదో వాటికి పక్కా భవనాలు కట్టిస్తాము. ల్యాండ్ అలాట్ కాని ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి ల్యాండ్ అలాట్ చేపించి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి దృష్టి తీసుకుపోయి తప్పకుండా శాంక్షన్ చేపించి కట్టించే బాధ్యత తీసుకుంటాం. మరి ఏదైతే కల్తీ విషయంలో కూడా చాలా మరి ముందుండి అరికట్టవలసిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. అదేవిధంగా వైన్ షాపులలో కూడా మరి చక్కగా వాళ్ళకి ఇబ్బంది కాకుండా కల్తీ లేకుండా నడిపించాల్సిన బాధ్యత కూడా డిపార్ట్మెంట్ ఉన్నది. కాబట్టి తప్పకుండా మరి వారు ఏదైతే సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ కల్తీ విషయంలో కూడా చాలా అరికట్టాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు.